కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం యావత్ భారతవనాన్ని ఇంకోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది. ప్రైవేటు బస్సుల తీరుని ఇంకోసారి ప్రశ్నిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తే ఈ ఘటనలో ఇప్పటికీ 20 మంది మరణించడం, దుర్మరణం పాలవ్వడం ప్రస్తుతం అందరినీ షాక్ గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరమవుతోంది. కానీ ప్రమాదాలకి కారణాలు ఏంటి, ప్రమాదానికి ప్రముఖంగా వినిపిస్తున్న కారణాలు ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీరో నేను మన కనుక బస్సులో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒళ్ళు గగురుపాటు గురవుతుంది కదా. సో ఈ నేపథ్యంలో జరిగిన ఘటనకు సంబంధించి పాయింట్ టు పాయింట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా హాస్పిటల్కి చేర్చినంత వరకు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బస్సు ప్రమాదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఆ కారణాలపై విచారణ జరుగుతోంది. ప్రమాదానికి ప్రధానంగా 7 కారణాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. మొదటిది బస్సును బైక్ను ఢీకొట్టడం. రెండోది బస్సు బైక్ను ఈడ్చుకు వెళ్ళడం. ఆ తర్వాత 3వ పాయింట్ ఫ్యూయల్ ట్యాంకులో మంటలు రావడం. ఇక్కడి నుంచి 4వది ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయకపోవడం. ఇక 5వది మంటల్ని ఆర్పేందుకు విఫలం అవ్వడం. 6వది ప్రయాణికులని అలర్ట్ చేయకపోవడం. ఇక ఆఖరిది 7వది ప్రధానంగా ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకపోవడం.